హరి ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఆషాఢ మాసం ఎంతో విశిష్టమైన మాసం. తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, బోనాలు, పూరి జగన్నాథ రథయాత్ర ఈ నెలలోనే జరుగుతాయి. ఆషాఢ మాసం అంటే శూన్య మాసమని, ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదనే సంప్రదాయం ఉంది. అయితే ఈ నెల పూజలు, వ్రతాలకు ఎంతో విశిష్టమైనదని పండితులు చెప్తున్నారు. ఆషాఢ మాసంలో మనం ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఏ ఏ పండుగలు వచ్చాయి అనేది వీడియో పూర్తి చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు మాసాల్లో వచ్చే 4వ మాసమే ఈ ఆషాఢ మాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దక్షిణాయన ప్రారంభ మాసం ఆషాఢం. పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చినందున ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు. వర్షాలు ప్రారంభానికి ఇది సంకేతం. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు ఎంతో ఇష్టమైన శయన ఏకాదశి అంటే తొలి ఏకాదశి ఈ మాసంలోనే మొదలవుతుంది. ఆషాఢం నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండడంతో ఈ మాసంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఈ మాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు. ఆషాఢం మంచిదే కాదనే భావన చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వంటి కార్యక్రమాలు జరపడానికి ఇష్టపడరు. కానీ శుభకార్యాలు జరిపించనంత మాత్రాన మంచిది కాదనే భావన ఉండకూడదు. ఈ మాసం వ్రతాలకు, పూజలకు ఎంతో విశిష్టమైన మాసం. ఈ ఏడాది ఆషాఢ మాసం జూన్ 26 ఆషాఢ శుద్ధ పాడ్యమితో మొదలుకొని జూలై 24 ఆషాఢ అమావాస్యతో ముగుస్తుంది. ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు దేవశయని ఏకాదశి రోజు నిద్రలోకి వెళ్తాడనే నమ్మకం. అందుకే ఆ సమయం నుంచి ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడానికి మంచిది కాదని పండితులు చెబుతారు. అయితే విష్ణుమూర్తిని పూజించడం, మంత్రాలను జపించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నీటిని వృధా చేయకూడదు. అలాగే ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తే విశేష పుణ్యం లభిస్తుందట. అలాగే ఈ నెల రోజుల పాటు కొత్తగా పెళ్ళైన జంటలు కలవకుండా జాగ్రత్త పడతారు. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన జంటలు దూరంగా ఉండాలని, అత్తాకోడళ్ళు ఎదురు పడకూడదని, ఒకే గడప దాటకూడదనే ఆచారం ఉంది. అయితే దీనికి వెనుక శాస్త్రీయపరమైన కారణాలు కూడా ఉన్నాయని పెద్దలు చెప్తారు. ఈ ఈ క్రమంలో వధువును పుట్టింటికి తీసుకువెళ్ళే ఆచారం ఇప్పటికీ కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే 9 నెలల తర్వాత మార్చి నుంచి మే నెల మధ్యకాలంలో ప్రసవం జరుగుతుంది. ఈ సమయంలో ఎండలు, వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుట్టిన శిశువు ఈ వాతావరణంకి ఇబ్బందికరంగా ఉంటుందని ఈ ఆచారాన్ని ఆచరించారు. మరో విశేషం ఏమిటంటే ఆషాఢం రాగానే చాలామంది మహిళలు గోరెంటాకు మన తెలుగునాట ఆచారం. ఎందుకంటే గోరెంటాకునే గౌరీదేవికి ప్రతీకంగా భావిస్తారు. ఈ మాసంలో అధిక వర్షాలు కురవడంతో నీటిలో మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో క్రిములు, రోగాలు పెరిగే మాసం కూడా ఇదే. అందువల్ల మహిళలు నీటిలో ఎక్కువగా పనిచేస్తారు కాబట్టి గోరెంటాకు పెట్టుకుంటే అనారోగ్యం దరిచేరదని నమ్మకం. ఇంకా ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు. మొదటగా వచ్చేది తొలి ఏకాదశి. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని నమ్మకం. ఈసారి తొలి ఏకాదశి జూలై 6వ తేదీన జరుపుకుంటున్నాము. ఈ తొలి ఏకాదశి పర్వదినం నాడు మహావిష్ణువుని నిష్ఠతో పూజిస్తారు. ఉపవాసాలు ఉండి విష్ణు సహస్రనామాలు పఠిస్తారు. ఇక సోమవారాల్లో లయకారుడైన శివుడిని బిల్వ పత్రాల్లో జలంతో అభిషేకిస్తారు.
మరీ ముఖ్యంగా రుద్రాభిషేకం చేయడం వల్ల సకల శుభాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. రెండవది గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణిమ. ఈ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. వేదవ్యాసుడు ఈ గురు పౌర్ణమి రోజునే జన్మించాడని, వేదాలను విభజించాడని చెబుతారు. అందుకే ఈ రోజున గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు. ఈ రోజున ప్రధానంగా గురువులను పూజించి వారి ఆశీస్సులు పొందుతారు. ఈసారి జూలై 10వ తేదీ గురువారం నాడు గురు పౌర్ణమి జరుపుకుంటారు. మూడవది తెలంగాణ బోనాలు. తెలంగాణ బోనాలు కూడా ఈ మాసంలోనే ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. జూలై 24వ తేదీతో ఈ బోనాల సంబరం ముగుస్తుంది. ఈ సమయంలో గ్రామ దేవతలను, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పూరి జగన్నాథ రథయాత్ర. అలాగే ఈ ఆషాఢ మాసంలోనే ఆషాఢ శుద్ధ విదియ నాడు ఒడిస్సాలోని పూరిలో ఎంతో ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర వైభవంగా కన్నుల పండగగా జరుగుతుంది. ఈ ఏడాది పూరి జగన్నాథ యాత్ర జూన్ 27 శుక్రవారం నాడు ప్రారంభమవి ఈ రథయాత్ర సుమారు 9 రోజుల పాటు జరుగుతుంది. జూలై 5వ తేదీతో ఈ రథయాత్ర ముగుస్తుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు ధన్యవాదాలు.